హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఆంధ్రప్రదేశ్లో మిగతా కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడడానికంటే ముందు ఏంటి రఘురామ కృష్ణరాజు గారితో మీకు గొడవ? రఘురామ కృష్ణరాజు గారిని మీరు నిన్న టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టారంటే, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో ఏంటి అసలు వివాదం ఏంటి? దీంట్లో వివాదం ఏం లేదు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు హీఈస్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో రిపీటెడ్ గా చాలా అంశాల పట్ల ఆయన స్పందిస్తూ ఉన్నాడు. అయితే నిన్న యాదృచ్ఛికంగా ఇప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్ కాకముందు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకి గత పొలిటికల్ పార్టీలతో వైఎస్ఆర్సీపీతో కొంత పంచాయతీ ఉంది. ఆ పంచాయతీలో భాగంగా ఇతన్ని అరెస్ట్ చేశారు అని అరెస్ట్ తీసుకుని వెళ్ళి మాజీ సిఐడి సునీలు ఇతన్ని ఏదో కొట్టాడని, దీన్ని జగన్మోహన్ రెడ్డికి వీడియో చూపించారనేది ఆయన ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ జోలికి నేనే వెళ్ళలా. ఇన్ఫాక్ట్ స్ట్రిక్ట్లీ స్పీక్స్ రఘురామ కృష్ణరాజు గారు కొట్టారు అని చెప్పి చేస్తున్న న్యాయ పోరాటంలో ఎవ్రీ ఆస్పెక్ట్ లో కూడా నేనున్నా. ఓకే, గత ప్రభుత్వంలో రఘురామ కృష్ణరాజు గారు చేసిన ప్రతి లీగల్ ఫైట్ లో కూడా నేను ఆయనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇచ్చిన వ్యక్తిని. చాలా సందర్భాల్లో ఎవ్రీడే మేము మాట్లాడుకునేవాళ్ళం, ఈ కేసు ఎట్లా డీల్ చేయాలి, ఈ కేసు ఎలా వెళ్ళాలి, ఈ కేసు ఎలా వెళ్ళాలి. సో నాకు వ్యక్తిగతంగా నన్ను చాలా గౌరవిస్తాడు. ఆయన ఢిల్లీ వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వీ హ్యాడ్ ఏ లంచ్ అండ్ వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ మీటింగ్. చాలా అంశాల మీద మేము భావజాలం షేర్ చేసుకున్నాం. దాంట్లో ఏమి నాకైతే సెకండ్ థాట్ లేదు. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అందులో డౌట్ లేదు. కానీ ఆయనకున్నటువంటి పివి సునీల్ కుమార్ ఈ దీనంతటికి కాన్స్పిరసీకి కారణం హీస్ ద మ్యాన్, ఎంటైర్ సీన్ కి హీస్ ద ఓన్లీ కీ మ్యాన్ అనేది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆయన లీగల్ గా చూసుకుంటున్నాడా, దాని గురించి నేనేమనను. ఇన్ఫాక్ట్ స్ట్రిక్ట్లీ స్పీక్స్ గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీలు నన్ను అరెస్ట్ చేయడానికి చేయని ప్రయత్నం లేదు. ఆయన నన్ను అరెస్ట్ చేయడానికి, నేను హైకోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకునేంత వరకు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు సునీల్ కుమార్ గారు. సో త్రిబుల్ ఆర్ గారు మాత్రమే కాదు, మీరు కూడా సునీల్ కుమార్ విక్టిమే. అయ్యో, నేను టీవీ5 డిబేట్ లో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ లో రాష్ట్ర ప్రభుత్వం రికమెండేషన్స్ చేస్తూ అఫీషియల్ గా కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఆ ప్రొసీడింగ్స్ నేను టీవీ5 లో ఎగ్జిబిట్ చేసినప్పుడు నేను A1 గా, టీవీ5 మూర్తి యాంకర్ A2 గా, టీవీ5 చైర్మన్ A3 గా మా మీద 8 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ కట్టారు సిఐడి వాళ్ళు. ఓకే ఓకే, మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీడే ఇన్వెస్టిగేషన్ కి కాల్ ఫర్ చేసేవాళ్ళు. ఇన్వెస్టిగేషన్ కి కాల్ ఫర్ చేసి ఒక రోజు ఫైల్ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయి సీఎం దగ్గరికి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి కూర్చున్నారు సునీల్ కుమార్ గారు. సో సునీల్ కుమార్ గారికి నాకు వ్యక్తిగతమైనటువంటి ప్రేమ లేదు, వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు. ఆయన ఆ రోజు నన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు. నేను హైకోర్టుకు వెళ్ళాను. నేను కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను. సబ్సిక్వెంట్ గా ఇన్వెస్టిగేషన్ మీద స్టే తీసుకున్నాను. సో మేము కూడా చాలా సందర్భాల్లో గత ప్రభుత్వంలో సిఐడి బాధితులమే, అందులో డౌట్ లేదు. కానీ నేనేమంటానంటే సునీల్ కుమార్ యాజ్ పర్ ది లా ప్రకారం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆయన యాక్ట్ చేశాడు. ఒకవేళ నీకేమైనా గ్రీవియన్స్ ఉంటే మనం లీగల్ గా వెళ్ళిపోదాం, లీగల్ గా చూసుకుందాం. ఆయనకుండే రైట్స్ ఆయనకుంటే, మాకుండే రైట్స్ మాకుంటాయి. ఇదంతా కూడా వ్యవస్థాకృతమైనటువంటి కొన్ని ఇర్రెగ్యులారిటీస్. సో ఈ సందర్భంలో అంటే రఘురామ కృష్ణరాజు గారు మాత్రమే కాదు, నేను కూడా ఆయన బాధితుడిని అని అంటే పోలీసు వ్యవస్థ బాధితుడిని అని చెప్పుకోవడానికి ఈ ఉదాహరణ సైట్ చేశాను. నేనేదో సునీల్ కుమార్ గారికి ఫేవర్ అని, సునీల్ కుమార్ గారు అన్నారని కాదు. సునీల్ కుమార్ మాజీ ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న డీజీపీ ర్యాంక్ హోల్డర్ అయినటువంటి సునీల్ కుమార్ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ సభలో ఒక థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్ మాటల సందర్భంలో తన మనసులో ఉన్న ఒక మాటని అలా థాట్ ప్రొవోకింగ్ గా ప్రేక్షకుల ముందు పెట్టారు. అక్కడ వింటున్నటువంటి వాళ్ళ ముందు పెట్టారు. ఏమని? కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అక్కడ ఏదో ఒక
సందర్భంలో కాకుండా ఇట్లా నిమ్మల జాతులు అందరూ కలిసి ఉంటే అధికారం వస్తుంది, సో అధికారం కోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఒక థాట్ ని ఆయన చెప్పారు. ఓకే. హౌ ది స్టేట్మెంట్ విచ్ గివెన్ బై ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గవర్నమెంట్ ని టార్గెట్ చేసినట్టు కాదు, నెంబర్ 1. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడిన మాట కాదు, నెంబర్ 2. గవర్నమెంట్ తీసుకున్న పాలసీ డెసిషన్ ని వ్యతిరేకించినట్టు కాదు, నెంబర్ 3. ఆయన డ్యూటీస్ కి డైరెక్షన్ ఆఫ్ ది డ్యూటీస్ గా కానీ మిస్కాండక్ట్ కిందకి రాదు, నెంబర్ 4. అంటే ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ మిస్అప్రాప్రియేషన్ గవర్నమెంట్ ఆస్తులకు భంగం కలిగించే స్టేట్మెంట్ కాదు, గవర్నమెంట్ ప్రతిష్టకి భంగం కలిగించే స్టేట్మెంట్ కాదు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరికి వ్యక్తిగతంగా ఏ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశం కాదు. ఓకే. సో సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ సర్వీస్ రూల్స్ 1968 ప్రకారం ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో అది సర్వీస్ కండక్ట్ రూల్స్ కిందకి రాదు, ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నారు. ఆ విషయం పైన డిఓపిటికి త్రిబుల్ గారు కంప్లైంట్ చేస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం అది నిబంధనలకు వ్యతిరేకం కానప్పుడు డిఓపిటి చర్యలు తీసుకోదు, లేకపోతే ఆయన క్లీన్ చిట్ వస్తుంది. దానిపైన మీరు రెస్పాండ్ అయ్యి త్రిబుల్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది పాయింట్. I will come to that. Straight away I will come to that. ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక దళిత ఎయిమ్ అని పెట్టుకొని ఒక అంబేద్కర్ భావజాలాన్ని ఆయన వివిధ రకాల స్ప్రెడ్ చేసుకున్నటువంటి ప్రాసెస్ లో భాగంగా సునీల్ కుమార్ చేసినటువంటి ఒక కామెంట్ అనేది అది నేను ఇప్పుడు ఎందుకు ఈ ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చింది అంటే, రఘురామకృష్ణరాజు గారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఈ స్టేట్మెంట్ ఆ డ్యూటీస్ కి లేకపోతే ఆయన చెప్పినట్టుగా ఇది ఏ విధమైన సర్వీస్ రూల్స్ కండక్ట్ కి వ్యతిరేకం కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈయన ఈ విధంగా చేయటం బిఎన్ఎస్ఏ ప్రకారం కూడా ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 గ్రూప్స్, ఈయన మీద కేసు కూడా బుక్ చేసి, రాజద్రోహం కేసు బుక్ చేసి ఈయన మీద ఇమ్మీడియట్ గా ప్రాసిక్యూషన్ చేయాలనే పదాన్ని కూడా వాడారు ఆయన, త్రిబుల్ ఆర్ గారు. ఆయన రాసినటువంటి పదం ఏంటి అంటే, దిస్ ఈస్ ద కంప్లైంట్ దట్ త్రిబుల్ ఆర్ గివెన్. ఫర్దర్, ది డెలిబరేట్ యాక్ట్స్ ఆఫ్ మిస్టర్ పివి సునీల్ కుమార్ వుడ్ ఆల్సో అట్రాక్ట్ ది ఫాలోయింగ్ పీనల్ ప్రొవిజన్ అండర్ ది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 195, ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ అండ్ యాక్ట్స్ ప్రెజుడైజ్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ ది హార్మోనీ. భారతదేశ సార్వభౌమాధికారానికి, 2 కులాల మతాల మధ్య సాంప్రదాయ మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి ఆయన స్టేట్మెంట్ కారణమైందంట. ఇది ఓవర్ ఇంటర్ప్రిటేషన్ కదా? ఈయన మీద కేసు కట్టి చేయాలి అనేది రఘురామకృష్ణరాజు గారు ఏ హోదాలో రాశారు? డిప్యూటీ స్పీకర్ హోదాలో రాశారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక సునీల్ కుమార్, మీకు వ్యక్తిగతంగా ఏదైనా గొడవలు ఉంటే వ్యక్తిగతంగా తీసుకోండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసరు, ఒక దళిత జాతికి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసరు, ఒక దళిత కులానికి, కాపు కులానికి ఇద్దరు కలిస్తే వీళ్ళకి రాజ్యాధికారం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేట్మెంట్ ని ప్రజల్లో పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? మీరు ఎందుకు వ్యక్తిగతంగా దీన్ని తీసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసరు దళిత కులాలకి రాజ్యాధికారం రావాలని మాట్లాడినంత మాత్రాన మీరు అంత అక్కసు కావాల్సినంత అవసరం ఏముంటుంది? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నారు మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు అన్నారు. నెంబర్ 2, నిన్నటి నుంచి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి సునీల్ కుమార్ గారి మీద చెయ్యని దాడి లేదు మీడియా. ఏబిఎన్ దగ్గర నుంచి, టీవీ5 దగ్గర నుంచి, మహా టీవీ దగ్గర నుంచి, ఈవెన్ సోషల్ మీడియా దగ్గర నుంచి, మీరు పెంచి పోషిస్తున్న యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదేంటి కులాల మతాల మధ్య సంఘర్షణ, అరే దళితులకి కాపులకి రాజ్యాధికారం రావాలి అంటే కులాల మతాల మధ్య అది గొడవ జరిగినట్ట. ఒక డిప్యూటీ స్పీకరు హోదాలో రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ప్రోటోకాల్ అందుకునే చీఫ్ జస్టిస్ స్థాయిలో ప్రోటోకాల్ అందుకోగలిగినటువంటి వ్యక్తి నువ్వు డిఓపిటికి రాస్తే వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే, దళిత జాతిలో ఎవరైనా ఒకళ్ళు రాజ్యాధికారం గురించి మాట్లాడితే, ఒక థాట్ ప్రొవోకింగ్ గా మాట్లాడితే మీకున్న వాయిదాలన్నీ బయటకు తీస్తారా? మీకున్న ఒపీనియన్స్ అన్ని బయటకు తీస్తారా? మీరు సచ్చీలు, మీరు రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే వాళ్ళు, మీ అంత గొప్పవాళ్ళు, మీ అంత నాలెడ్జబుల్ ఎవరు లేరని మీ ఫీలింగా? కాదు, ఆయన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ అవుతే కదా ఇష్యూ. కంప్లైంట్ చేశారు, సరే అలిగేషన్స్ ఆయనకు మధ్య ఉన్న గొడవ తెలుసు ప్రపంచం అంతా. చాలా సందర్భాల్లో సునీల్ కుమార్కి వ్యతిరేకంగా త్రిబుల్ ఆర్ మాట్లాడడం చూసాం. ఇప్పుడు కూడా ఆయన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్లో సబ్స్టాన్స్ ఉంటే, విషయం ఉంటే కేసు నమోదవుతుంది, లేకపోతే కాదు. కేసు నమోదు అవ్వాలా? డిఓపిటి లేఖ రాశారు, వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలా? స్టిల్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నరసింహరావు గారు, మీరు ఒకటి మర్చిపోతున్నారు. ఆయన డిప్యూటీ స్పీకర్ అంటే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన ప్రోటోకాల్ అందుకునేటువంటి డిప్యూటీ స్పీకర్. మీరు ప్రోటోకాల్స్ ప్రకారం చూసుకుంటే చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రి, చీఫ్ జస్టిస్ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకరే ఉంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
సో మీరు అంత అత్యున్నతమైనటువంటి అధికారి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఒక సాధారణమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఐపీఎస్ ఆఫీసర్లు నాకు తెలిసి 250 మంది ఆంధ్రప్రదేశ్ లో వర్క్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకో 250 మంది వర్క్ చేస్తారు. 500 మంది వర్క్ చేసేటువంటి ఆఫీసర్లు ఉన్నటువంటి దాని మీద మీరు వ్యక్తిగతంగా డిఓపిటీకి రాస్తే, డిఓపిటీకి రాసి దాని మీద కేసు బుక్ చేయమని రాస్తే, ఫర్ హ్యావింగ్ నో రీజన్ రాసి మీరు ఒక విధంగా ఒక కమ్యూనిటీని థ్రెటన్ చేసినట్టు కాదా అది? ఒక దళిత జాతికి అధికారం రావాలి అని ఒక వ్యక్తి చెబితే ఆ వ్యక్తి మీద మీరు మూకుమ్మడి దాడి చేస్తే మిగతా దళిత సమాజం, మిగతా అంబేద్కర్ వాదులుగా పేర్కొన్నట్టు మేము ఎందుకు ఖాళీగా ఉండాలి? ఎందుకు మేము కూర్చోవాలి? మీరు మమ్మల్ని కెలికినప్పుడు మేము మిమ్మల్ని కెలకవా? మీరు మేము చేస్తున్నటువంటి దాంట్లో మీరు బొక్కలు ఎత్తుకుతున్నప్పుడు మీరు చేసే దాంట్లో బొక్క ఎతకాల్సిన అవసరం మాకు లేదా? మీరు కూర్చున్న ప్లాట్ఫామ్ డిప్యూటీ స్పీకర్ ప్లాట్ఫామ్. మీరు చేస్తున్నది ఏంటి? మీరు సునీల్ కుమార్ కి ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న సునీల్ కుమార్ కి, మళ్ళీ చెప్తున్నా నేను, సునీల్ కుమార్ కి నాకు ఏ విధమైనటువంటి స్నేహం లేదు. సునీల్ కుమార్ గారికి నాకు ఒక విధంగా ఉంటే ఆయన నన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారని వైరం మాత్రమే ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వై ఐ రెస్పాండెడ్. ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సింది అంటే ఇక్కడ చూడాల్సింది భావజాలం, వ్యక్తిగతమైన సంబంధాలను కాదు. రఘురామకృష్ణరాజు ఒక విధంగా చెప్పాలంటే పివి సునీల్ కుమార్ గారి కంటే రఘురామకృష్ణరాజు గారు నాకు చాలా మిత్రులు. డిబేట్ల పక్కన పెట్టండి, ఎప్పుడు మాట్లాడినా శ్రవణ్ కుమార్ గారు అని చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి చనువు ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నారని మాట్లాడే చనువు ఉన్న వ్యక్తిని నేను. సునీల్ కుమార్ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఎదురుపడి మాట్లాడుకోవాలి, ఫోన్ లో మాట్లాడుకోవాలి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కానీ నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది అంటే ఇది జాతి సమస్య నరసింహరావు గారు, ఒక కమ్యూనిటీ సమస్య, అంబేద్కర్ భావజాలానికి సంబంధించిన సమస్య, ఒక రాజ్యాధికారానికి కోరుకునేటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ కులాలకు రాజ్యాధికారం రావాలి అనుకున్నప్పుడు నీ వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలని కన్సిడర్ చేసుకుని ఒక వ్యక్తి మీద దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ మీ మీద దాడి చేస్తున్న విషయంలో అయితే నేను రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్, ఆయనకు దాడి చేసినట్టు అంశారు. కానీ ఈ విధంగా ఒక వ్యక్తి వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థాపరమైనటువంటి కామెంట్లు చేసినప్పుడు ఆ వ్యవస్థాపరమైన కామెంట్లకి మీరు ఈ విధంగా అతను దాడి చేయడం కరెక్ట్ కాదు. సో డిప్యూటీ స్పీకర్ పొజిషన్ లో ఉండి లేఖ రాయడం పైన మీకు అభ్యంతరం ఉందా? మామూలుగా త్రిబుల్-ఆర్కి ఆయనతో ఉన్న విభేదాల కారణంగా లేఖ రాయడం, కేసులు వేయడం ఇష్యూ కాదు. ఆ హోదాలో ఉండి లేఖ రాయడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేదా మీ పాయింట్? ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఒకటి. నెంబర్ 2, ఆయన చేసిన కామెంట్ల మీద ఎవరు రెస్పాండ్ అయినా నేను ఇదే విధంగా రెస్పాండ్ అవుతాను. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి కామెంట్ 78 సంవత్సరాల నుంచి కొన్ని జాతులకి రాజ్యాధికారం రాలేదు, ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి, ఈ జాతులకు రాజ్యాధికారం కావాలంటే కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వాలి. మీరు ముఖ్యమంత్రి తీసుకోండి, మీరు ఉప ముఖ్యమంత్రి తీసుకోండి. ఇప్పుడు సునీల్ కుమార్ గారు చెప్పినంత మాత్రాన జడా శ్రావణ్ కుమార్ కి ఉప ముఖ్యమంత్రి పదవను, హర్ష్ కుమార్ కి ఉప ముఖ్య పదవి చేస్తారా? పిచ్చోళ్ళు కాకపోతే ఒక థాట్ సార్, అది ఒక థాట్. అది ఎవడో ఆనంగానే మాకు ఉప ముఖ్యమంత్రి పదవి 5 సంవత్సరాలు ఇచ్చేస్తారు అనుకుంటే మా అంత పిచ్చోళ్ళు ఇంకొకరు ఉండరు. అది కాదు ఇక్కడ విషయం. ఒక థాట్ ప్రొవోకింగ్, ఒక థాట్ ని ఒక వ్యక్తి మీకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పెట్టినప్పుడు థాట్ వస్తేనే మీరు ఇంత దాడి చేస్తే రేపొద్దున నిజంగా వర్కౌట్ అయితే ఏం చేస్తారు మీరు? నిమ్మన జాతులకి, ఎస్సీ ఎస్టీలకి, ఎస్టీలకి, బీసీలకి రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ వస్తేనే చూసావా కులమతాల మధ్య ఘర్షణలు పెడుతున్నారు అంటే మరి 3%, 4% ఉన్న వాళ్ళు 78 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంటే అది కులమతాల ఘర్షణ కాదా? అది వ్యత్యాసం కాదా? ఓకే. సో ఇప్పుడు సునీల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదు, నిబంధనలకు విరుద్ధం కాదు, చట్ట విరుద్ధం కాదు అని మీరు చెప్తున్నారు. ఏ రకంగా రఘురామకృష్ణరాజు గారు చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారు అనేది మీ పాయింట్? మాట్లాడారు కాదు, మాట్లాడుతున్నారు. మాట్లాడుతూనే ఉన్నారు. ఓకే, ఏంటది? మాట్లాడారు కాదు, మాట్లాడుతున్నారు. నరసింహరావు గారు నాకు తెలిసినంత వరకు అంటే మీకు కూడా కొంత అవగాహన ఉంటుందని నేనైతే అనుకుంటాను, లా మ్యాన్ కాకపోయింది సార్. ఒక డిప్యూటీ స్పీకర్ అనేది పొలిటికల్ పోస్టులు కాదు సార్, రాజ్యాంగబద్ధమైన పోస్టులు. అవును. ఒక్కసారి మీరు డిప్యూటీ స్పీకర్ కానీ ఎన్నిక కాబడిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. యూఆర్ నో మోర్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. నెంబర్ 2, న్యూట్రల్ గా ఉండాలి. నీకు ఏ రాజకీయ పార్టీ మీద కామెంట్స్ పాస్ చేయకూడదు. ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా, ప్రతిపక్ష సభ్యుడైనా పాలకపక్ష సభ్యుడైనా అందరినీ ఈక్వల్ గా చూడిసే జడ్జి స్థానంలో మీరు కూర్చున్నారు. నెంబర్ 4, మీరు మీ పర్సనల్ ఒపీనియన్స్ ని మీరు ఎగ్జిబిట్ చేయడానికి మీరు కూర్చున్న సీటు పర్మిట్ చెయ్యదు.
నెంబర్ 5, మీరు డిప్యూటీ స్పీకర్ గా కాదు, నేను పొలిటికల్ మాటలు మాట్లాడాలి, పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి మీద, సునీల్ కుమార్ మీద, జోగి రమేష్ మీద, XYZ మీద నేను కామెంట్లు పాస్ చేయాలి, రోజా మీద కామెంట్లు పాస్ చేయాలి అంటే యూ రిజైన్ బీయింగ్ ఎ డిప్యూటీ స్పీకర్ అండ్ దెన్ టేక్ ఏదో ఒక మినిస్ట్రీ తీసుకోండి, టాక్ వాట్ ఎవర్ నాన్ సెన్స్ యూ వాంట్. అది ఎవ్వరు అనాల్సిన అంశం లేదు, అనదానికి ఎవరికి స్టేజ్ లేదు. మీరు పొలిటీషియన్ అయ్యారా, ఎన్నైనా మాట్లాడుకోండి, రాజకీయ పార్టీస్ అందులో ఎన్నైనా ప్రెస్ మీట్లు పెట్టండి, పొలిటికల్ డిబేట్లకు వెళ్ళండి. నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నాకు తెలిసి కొన్ని వందల పొలిటికల్ డిబేట్లు ఆయన పాల్గొన్నారు. అంటే పొలిటికల్ డిబేట్లు అంటే ఏదో ఇండివిజువల్ పొలిటికల్ డిబేట్లు కాదు, ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నారు, ప్రెస్ ని అడ్రస్ చేశారు. నేను మీకు మచ్చుకు ఒకసారి చూపిస్తాను, ఒక నిమిషం. మీరు అన్నారు కాబట్టి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పదే డిమాండ్ చేయడం అర్థరహితం అని అన్నారు. నిబంధనల ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందితేనే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందని, కానీ 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అని ఆయన ప్రశ్నించారు. జగన్ చంటి పిల్లోడిలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. చందమామ కోసం మారం చేసినట్లుగా అర్హత కాని పదవి కోసం పట్టుబడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ ఆయన కామెంట్స్ చాలా ఉన్నాయి. జగన్ చంటి పిల్లోడిలాగా జాబిల్లి రావే, కొండెక్కి రావే అని చంటి పిల్లోడిలాగా ప్రతిపక్ష హోదా కోసం మాట్లాడుతున్నాడు. చంటి పిల్లోడు తల్లి సంఖ్యనెక్కిన చంటి పిల్లోడిలాగా మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీడియాను ఉద్దేశించి మాట్లాడినటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు. నెంబర్ 1. నెంబర్ 2, అధికారి విజయపాల్ పాపం పండిందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కస్టడీ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్టు కోసం ఎంతో కాలంగా ఎదురు చూశారని, ఇప్పుడు జరిగిందని చెప్పారు. అసలు కుట్రదారు సీతారామాంజనేయులు అయితే 4వ సింహం ఎవరో అందరికీ తెలుసున్నారు. పివి సునీల్ కుమార్ గంజాయి మొక్క అంటూ ఫైర్ అయ్యారు. విజయపాల్ కు పూర్తిగా సహకరించిన పివి సునీల్ కూడా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. గంజాయి మొక్క, 4వ సింహం ఎవరు, పాపం పండింది. ఇంకా మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అరెస్టుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. జోగి రమేష్ స్వతహాగా ఆవేశపరుడని, గతంలో అసెంబ్లీలో తనపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు సభ్యత సంస్కారం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తెలిపారు. కాశీబుగ్గ వ్యవహారం డిప్యూటీ స్పీకర్ అండి, ఈయన డిప్యూటీ స్పీకరా? 2 ఇష్యూస్ సార్ ఆయన చెప్తున్నారు. 20 రోజుల క్రితమే లిక్కర్ నిందితులను అరెస్ట్ చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. తనపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. వైసీపీ నేతలు సభ్యత సంస్కారం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తెలిపారు. కాశీబుగ్గ వ్యవహారం డైవర్షన్ కోసమే అని ఆరోపిస్తున్న వైసీపీ శ్రేణులకు కౌంటర్ ఇచ్చారు. 20 రోజుల క్రితమే లిక్కర్ నిందితులను అరెస్ట్ చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. 20 రోజుల క్రితమే నిందితులను అరెస్ట్ చేశారు, గుర్తుంచుకోవాలి. జోగి రమేష్ అరెస్ట్ మీద స్పందించాడు. జోగి రమేష్ నీ పాపం పండింది అన్నారు. కాశీబుగ్గ అరెస్ట్ ని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్ట్ జరిగిందని అనడం చాలా పొరపాటు, పిచ్చి పొరపాటు. అది గవర్నమెంట్ ని సపోర్ట్ చేసే స్టేట్మెంట్లు, ప్రతిపక్ష నాయకులను పట్టుకొని చందమామ రావే జాబిల్లి రావే అని సర్కాస్టిక్ స్టేట్మెంట్లు, మినిస్టర్ల అరెస్టుల మీద స్పందించడం, IPS ఆఫీసర్ల మీద స్పందించడం, వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ దట్ యు ఆర్ మెయింటైనింగ్? నిన్న రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సార్. ఆయన చెప్పిన మాట, నేను డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడింది 2 విషయాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వస్తుందో రాదా, ఎలా రాదు ఏంటి, రాకపోతే ఆ సభకు రాకపోతే ఆయన డిస్క్వాలిఫై ఎలా అవుతారు అనేది టెక్నికల్గా నేను జనాలకు చెప్పాల్సిన బాధ్యత డిప్యూటీ స్పీకర్గా నాకు ఉంది కాబట్టి జనాలకు చెప్పాను. 2, CID సునీల్ కుమార్ తనను వేధించిన విషయం రాష్ట్రం అంతా తెలుసు, ఆయనకు సంబంధించిన కేసు వ్యవహారం మాట్లాడే. ఈ 2 తప్ప నేను ఇంకా పొలిటికల్ కామెంట్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు అనేది ఆయన చెప్తున్నమాట. జోగి రమేష్ అరెస్ట్ మీద స్పందించింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు డూపా? అడగండి సార్, మీకు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా మంచి ఫ్రెండ్ కదా ఆయన. మరి జోగి రమేష్ అరెస్ట్ మీద స్పందించింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు డూపా? లేకపోతే విజయపాల్ అరెస్ట్ మీద స్పందించింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు డూపా? రోజా గారి మీద స్పందించింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు డూపా? చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నపిల్లలు సెక్రటరీ అడిగినట్టు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు గారు డూబా? నేను మీకు ఒక 25, 30, 40 లింకులు పెట్టినాను. ఈ 30, 40 లింకుల్లో పొలిటికల్ కామెంట్స్ పాస్ చేసినటువంటి లింకులని ఈ రోజు గవర్నర్ గారికి కూడా నేను సమర్పిస్తున్నా.
ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఈ కామెంట్స్ పాస్ చేయటం కరెక్టా కాదా అని ఆయన్ని మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడగండి. మీరేం చెప్తున్నారు? 2 సందర్భాల్లోనూ నేను మాట్లాడాను, అది కూడా మీడియాకి వచ్చి మాట్లాడాను. నాకు తెలిసి నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఇంకొక అరగంట వెతికితే 50 లింకులు దొరికినాయి నాకు, పొలిటికల్ స్పీచెస్ లింక్ 50. ఇంకా 24 గంటల్లో నాకు తెలిసి ఇంకో 500 లింకులు దొరకవచ్చు. డిప్యూటీ స్పీకర్ కాకముందు స్పీకర్ ఎలా ఉండాలి, స్పీకర్ ఏం మాట్లాడేదానికి అనే దానికి సంబంధించి చట్టం ఉందా, నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? గతంలో స్పీకర్ గా పనిచేసిన వాళ్ళు ఇంతకంటే దారుణమైన పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయడం చూడలేదు శ్రవణ్ గారు మనం. ఎవరు చెప్పండి? సీతారాం గారు, తమ్మినేని సీతారాం గారు. ఆ పనికి మాలిన వాళ్ళు అసలు వాళ్ళు మినిస్టర్లోనూ వాళ్ళు మా స్పీకర్ అని అనుకుంటామా? ఎన్ని సందర్భాల్లో నేను గత గవర్నమెంట్ లో స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తిని ఎన్ని సందర్భాల్లో నేను బహిరంగంగా విమర్శ చేసి సచ్ అన్ ఈడియట్ యువర్ అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి రికార్డులు చూసుకోండి. గత ప్రభుత్వంలో స్పీకర్ చేసినటువంటి ఏ ఒక్క కామెంట్ ని కూడా నేను సపోర్ట్ చేయలే. ఓకే, ఏ సందర్భంలో సపోర్ట్ చేయాల? నేను అదే అంటున్నా. ఇలాగా ఇప్పుడు సార్ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కి రూల్స్ ఉండవు సార్, రూల్స్ ఉండవు. హౌ ఏ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ షుడ్ బి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ ఇంటిగ్రిటీ అంటే వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళ సర్వీస్ రూల్స్ ఉన్నాయా లేవా అంటే ఏమీ లేవు. వాళ్ళ సెల్ఫ్ డిసిప్లైన్, వాళ్ళకి ప్రెసిడెంట్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఓకే, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. డిప్యూటీ స్పీకర్ గా సుప్రీంకోర్టు చెప్పిన, సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ లో నేను మీకు జడ్జిమెంట్ కూడా చెప్తాను, ఒకసారి చదువుకోమని, నో ప్రాబ్లం. 1992 సుప్రీంకోర్టు SCC 651 ఒలుహాన్ వర్సెస్ జిచలుహు ఈ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పింది హౌ ఏ స్పీకర్ షుడ్ బి. స్పీకర్ అనేవాడు న్యూట్రల్ పర్సన్ గా ఉండాలి. యూ షుడ్ నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, యూ షుడ్ నాట్ మేడ్ ఎనీ పొలిటికల్ స్టేట్మెంట్. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, నరసింహరావు గారు ఒక క్లయింట్ సార్, కోర్టుకు వెళ్ళారు. జడా శ్రవణ్ కుమార్ ఒక జడ్జి సార్. నేను మీ అపోనెంట్ క్లయింట్ తోటి హ్యాండ్ అండ్ గ్లోవ్గా వర్క్ చేసి అతనికి రేపొద్దున అతను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మేమిద్దరం ఒక నైట్ పార్టీలో కలుసుకున్నాము. అతను నాకు ఫేవర్ గా, నేను అతనికి ఫేవర్ గా మాట్లాడుతున్నాను. మీరు నా దగ్గరికి జడ్జిమెంట్ చెప్పించుకోవడానికి మీ లాయర్ చేత మీరు ఆర్గ్యుమెంట్ చెప్పించుకుంటారా, లేకపోతే నేను అతనికి ఫేవర్ అని తెలిసినప్పటికీ కూడా మీరు నా దగ్గర కేసు నడిపించుకుంటారా? నాట్ బిఫోర్ మీ కదా. 100% మీరు సార్, మీరు నిష్పక్షపాతంగా లేరు, అవతల పక్క పార్టీతో కొల్యూడయ్యాడని నాకు అనుమానం ఉంది, నా కేసును వేరే చోటకు ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతారు. స్పీకర్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. స్పీకర్ వేరే పదవిని మీరు అనుకోకండి. స్పీకర్ ఈజ్ ఎ జడ్జ్ ఆఫ్ అ పర్టికులర్ హౌస్ లోనే కదా. హౌస్ లో ఆ చైర్ లో కూర్చున్నప్పుడు న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గంలో పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ అంతా ఉంటుంది కదా సార్. No, you're wrong. You're under the wrong impression. Once you become a legislative assembly speaker కానీ డిప్యూటీ స్పీకర్ కానీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ అయ్యారంటే you are no more belong to a political party. You should resign. నువ్వు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, నీలం సంజీవ్ రెడ్డి 1968 లో అసెంబ్లీ స్పీకర్ అయిన తర్వాత, పొలిటికల్ పార్టీ నుంచి స్పీకర్ అయిన తర్వాత హీ రిజైన్. రఘురామకృష్ణరాజు గారు కూడా నేను రిజైన్ చేసిన అని చెప్తున్నట్టున్నారు. రిజైన్ చేసిన తర్వాత నీకు పొలిటికల్ స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి? నువ్వు తెలుగుదేశం పార్టీకి ఎందుకు అవుతున్నావు? నువ్వు జోగి రమేష్ మీద ఎందుకు స్పందిస్తున్నావు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు స్పందిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మీద ఎందుకు స్పందిస్తున్నావు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పాలసీస్ మీద ఎందుకు స్పందిస్తున్నావు? పవన్ కళ్యాణ్ దాని మీద ఎందుకు స్పందిస్తున్నావు? నువ్వు ఎందుకు డిబేట్లకు వస్తున్నావు? ఎందుకు అధికారికంగా డిబేట్లు పెడుతున్నావు? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద మాట్లాడుతున్నావు? మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో మీడియాని అడ్రస్ చేసి మీరు ఇంతకుముందు ఏమన్నారు? ఆయన నేనేమన్నారు, నేను ఒక ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలా వద్దనేది ప్రజలకు మీరు చెప్పాల్సింది సభలో సార్, మీరు చెప్పాల్సింది మీడియాలో కాదు. మీకు డిప్యూటీ స్పీకర్ హోదా ఇచ్చింది మీడియాలో మాట్లాడమని కాదు, ప్రెస్ మీట్లు పెట్టమని కాదు. మీకు స్పీకర్ హోదా ఇచ్చింది హౌస్ లో చెప్పమని, హౌస్ లో మాట్లాడాలి. అంటే హౌస్ లో తీసుకునే నిర్ణయాల గురించి, హౌస్ లో ఉన్నటువంటి విషయాల గురించి ఒక డిప్యూటీ స్పీకర్ ఈవెన్ బయట మీడియాలో చర్చించడం ఇంకా అన్ఫార్చునేట్. కాదు, పొలిటికల్ అఫిలియేషన్ ఉండకూడదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ స్పీకర్ ఎక్కడ ఏం మాట్లాడాలనేది నిబంధనలు ఉన్నాయా? స్పీకర్ని కోర్టులో ఇంకెవరో నువ్వు ఇదే మాట్లాడు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి ఆదేశించగలుగుతాయా? స్పీకర్ కోర్టులు చెప్పిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయక తప్పని పరిస్థితి ఉందా? స్వీయ నియంత్రణ అంటారు దాన్ని. హైకోర్టు జడ్జిలకు, సుప్రీంకోర్టు జడ్జిలకు ఉండదు. సెల్ఫ్ డిసిప్లిన్, సాంప్రదాయం, కన్వెన్షన్. ఇప్పుడు మీరు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు 35-40 సంవత్సరాలు ఆయన
బీజేపీతో అటాచ్ అయ్యి ఉన్నారు. ఆయన ఉపరాష్ట్రపతి అయిన మరుక్షణం పోస్ట్ కి రిజైన్ చేసేసారు. ఏ రోజైనా ఆయన కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి ఏ రోజైనా ఆయన బయట ప్రెస్ లో ఏదైనా ఖండిస్తూ సర్కాస్టిజం గా ఒక మాట మాట్లాడారా? లేదు. ఏ సందర్భంలో అయినా మాట్లాడారా? మీరు ఏదైనా సరే నేనేమంటానంటే రఘురామకృష్ణరాజు గారికి నోటికి తాళం వేయండి, మీరు ఇదే మాట్లాడండి అని చెప్పడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. ఆయనకు ఒక ప్రాథమిక హక్కు ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, దేని మీద స్పందించే హక్కు ఉంటుంది, బట్ నాట్ ఇన్ దిస్ వే. చిన్నపిల్లోళ్ళలాగా పిల్లోడు అన్నం తినడానికి ఆ చందమామర జాబిల్లు రావేని సంకనెక్కిన పిల్లోళ్ళలాగా అడగటం ఏంటండి అని మీడియాతో మాట్లాడటం ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఉంటే వ్యక్తిగతమైన ద్వేషాలు మీరు పెట్టుకోండి. మీరు స్పీకర్ వ్యవస్థనే అవమానపరిచే విధంగా బిహేవ్ చేస్తూ ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఏదో మాట్లాడాడని ఆయన ఫింగర్ పెట్టి చూపించి డిఓపిటికి రిపోర్ట్ పెడితే మీ మీద రిపోర్ట్లు మేము పెట్టమా? మాకు తెలీదా? మాకు లా తెలీదా? ఏం పెట్టారు? ఇప్పుడు గవర్నర్కి ఏదో లేఖ రాశానంటున్నారు మీరు. ఏంటి లేఖ? ఎవరు గవర్నర్ ఏం చర్యలు తీసుకోగలుగుతారు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పైన? ఏం లెటర్ రాశారు? మీ అభ్యంతరాలు ఏంటి? మీరు కోరుతోంది ఏంటి గవర్నర్ని? గవర్నర్ కోరేది ఒకటే నరసింహరావు గారు, నేను కోరేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వటం మానేయాలి. అంటే పొలిటికల్ స్టేట్మెంట్లు, పొలిటికల్ డిబేట్లు, పొలిటికల్ టాపిక్స్ డివిడియాలో మాట్లాడటం రిస్ట్రైన్ చేయాలి. నెంబర్ 3, ఆయనకి ఏమైనా పర్సనల్ గా ఏదైనా ఉంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇది చూసుకోవాలి తప్ప ఇట్ షుడ్ నాట్ ఎక్స్పోజ్ టు ది పబ్లిక్. సో అప్పుడు మీరు లేక రఘురామకృష్ణరాజు గారికి రాసి మీరు స్వీయ నియంత్రణ పాటించాలి సార్, ఇలా మాట్లాడకూడదని రాయలేము. ఎవరి కైండ్ ఇన్ఫర్మేషన్ స్వీయ నియంత్రణ కాదు, ఇది స్వీయ నియంత్రణ కాదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం ఈ షుడ్ బి న్యూట్రల్ పర్సన్, యూ షుడ్ నాట్ స్పీక్ ఎనీ పొలిటికల్ అఫైర్స్. అట్లాంటి అంశాల పట్ల చేయకూడదు. స్పీకర్ అనేవాడు సెల్ఫ్ రిస్ట్రైంట్ ఉండాలి. స్పీకర్ కి ఒక డిసిప్లైన్ ఉంటుంది, స్పీకర్ ఆఫీస్ కి ఒక డిసిప్లైన్ ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని అమలుపరచమని నేను కోరుతున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి స్పీకర్ ఇలా ఉండాలని చెప్తే స్పీకర్ ఉండాలా? స్పీకర్లకి సుప్రీంకోర్టులు ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాను, ఆ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేయండి, 3 నెలల్లో 2 నెలల్లో వేయండి అని సుప్రీంకోర్టు చెప్తోంది. సుప్రీంకోర్టులు ఎవరు మాకు చెప్పడానికి అని స్పీకర్లు ప్రశ్నించకపోయినా అలా బిహేవ్ చేస్తున్నారు. గతంలో రోజాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హైకోర్టు శాసనసభ నుంచి బహిష్కరించిన సందర్భంగా హైకోర్టు చెప్పింది ఇమీడియట్గా ఆమె సభకు రానియండి అని. అప్పుడు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు ఆమె సభకు రానిలా, కోర్టు తీర్పుని ఒబే చేయలేదు ఆయన. అలా కోర్టు తీర్పుని స్పీకర్లు ఒబే చేయని సందర్భాలు చాలా ఉన్నాయి కదా. ఉండొచ్చు, ఆయన కూడా ఒబే చేయకుండా గవర్నర్ కూడా ఉండమన్నట్టు నేను హైకోర్టుకి వెళ్తాను, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాను. స్పీకర్ అనేవాడు ఎలా మాట్లాడాలి, స్పీకర్ కూడా ఈ విధంగా రూల్స్ ఉండాలా, స్పీకర్ ఆఫీస్ కూడా ఇష్టపడినట్టు రోడ్ల మీదకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిని, పాలకపక్ష నాయకుడిని ఫోటోలు వెనకాల పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేయొచ్చా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడొచ్చా, ఎవరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా క్యాన్సిల్ చేయించొచ్చా, రోడ్ల మీద పడిపోయి ఎమ్మెల్యేలు ఎంపీలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా, వాళ్ళ పోస్టుకున్న గౌరవాన్ని వదిలేసేసి అని రేపు సుప్రీంకోర్టు హైకోర్టు ఫిక్స్ చేస్తే దెన్ విల్ సీ. ఒకసారి సార్ అది క్యాస్ట్ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయించడం ఏంటి? అది ఒకసారి దాని గురించి చెప్పండి. ఏంటి అది, దాంట్లో వైలేషన్ ఏంటి? సార్ రఘురామకృష్ణరాజు గారు అనధికారికంగా ఒక పోరాటం చేస్తున్నారు. ఆయన అనధికారికంగా ఒక పోరాటం చేస్తున్నారు. హీఈస్ కీ మ్యాన్ అండ్ హీ హాస్ టేకెన్ వన్ అసైన్మెంట్. ఏంటి ఆ అసైన్మెంట్ అంటే మొదటి నుంచి కూడా అయితే లాంగ్ బ్యాక్ నుంచి కూడా అతనికి ఒక ఎజెండా ఉంది. ఏంటి ఆ ఎజెండా అంటే చర్చిలకు వెళ్ళే ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తులు చర్చిలకు వెళ్ళకూడదు.